తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్లు తలపిస్తుంది. ప్రజా సమస్యలపై పోరాడే వేదికగా మారిన తెలంగాణ భవన్కు వివిధ వర్గాల ప్రజలు, బాధితులు భారీగా తరలి వస్తున్నారు. తాజాగా రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్లు 22A బాధితులు తమ గోడును మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముందు వెలుబోసుకున్నారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న హరీష్ రావు బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ప్రజా సమస్యలపై పోరాడే వేదికగా మారిన తెలంగాణ భవన్ కు వివిధ వర్గాల ప్రజలు, బాధితులు భారీగా తరలి వస్తున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కొందరికి అన్యాయం జరిగితే వారు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి అనేది చాలా వరకు అందరికి కూడా ఇదే అంశం చర్చనీయాంశంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి చెప్తే సమస్య పరిష్కారం కాదు, మరి కానప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, అన్ని వర్గాల వారు సమస్య ఏదైనా సరే అందరూ తెలంగాణ భవన్కి వస్తున్నారు. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్లా మారింది. ప్రతి సమస్యను చాలా శ్రద్ధగా, ఓపికగా వింటున్నారు. వారి సమస్యకు పరిష్కారం దిశగా అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకొని న్యాయ పోరాటం చేస్తామని వచ్చినటువంటి వారికి అండగా ఉంటున్నారు, హామీ ఇస్తున్నారు. లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం సమస్య పరిష్కరించే దిశగా వారికి అండగా ఉంటూ పోరాటం వారి తరపున పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈరోజు తెలంగాణ భవన్కి 22A బాధితులు పెద్ద ఎత్తున వచ్చారు. వారికి అండగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు ఉన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చాలా ఓపికగా వారి సమస్యలను అడిగి తెలుసుకొని 22A బాధితుల తరపున బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో పోరాడుతుంది. ఆ యొక్క సమస్యని పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తుంది. ఎందుకంటే 22A బాధితులు చాలా వరకు ఇవాళ ఎక్కువైపోయారు. యాక్చువల్గా ఏమనుకున్నారంటే అందరూ భూ సమస్యలు అంటే ఆనాడు ఎవరైతే కొందరు భూమి తీసుకున్న వారు ఉన్నారో, కొనుక్కున్న వారు ఉన్నారో, అమ్మిన వారు ఉంటారో వారికి మాత్రమే, అంటే ఆ భూములను మాత్రమే 22A జాబితాలో పెట్టారేమో అని చెప్పేసి అందరూ భావించారు. కానీ చాలా వరకు ఇవాళ 20 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇండ్లను సైతం ఇవాళ 22A జాబితాలోకి మార్చారు. వారికే తెలియడం లేదు మా ఇండ్లు 22A జాబితాలో ఉందా లేదా అనేది కూడా తెలియదు. కానీ ఆ యొక్క ఇండ్లను ఒకవేళ అమ్మినా లేదంటే రిజిస్ట్రేషన్ దగ్గరికి పోయి వేరే వాళ్ళ పేరు మీద మార్చినా అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఒక్కసారిగా రాష్ట్రంలో ఎక్కువైపోయింది. కాబట్టి పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నది, ఆ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వారందరూ ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావుని కలిశారు. వారి యొక్క సమస్యను చెప్పుకున్నారు. వారికి అండగా ఉంటామని హరీష్ రావు వారికి హామీ ఇచ్చారు. ఇక లైసెన్స్డ్ సర్వేయర్లు అంటే రెవెన్యూ శాఖ పరిధిలో పనిచేసేటువంటి లైసెన్స్ సర్వేయర్లు ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ భూభారతి తీసుకొచ్చారు. అనేక సమస్యలు ఇవాళ ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సర్వేయర్లని, లైసెన్స్ సర్వేయర్లని మేము ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటున్నాము. వారందరూ కూడా ఆ యొక్క సమస్యలకు సంబంధించి పరిష్కారం చేస్తారు. వారికి ప్రభుత్వమే జీతం ఇస్తుంది అని చెప్పేసి కూడా చెప్పింది. దాదాపు 6-7 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చింది. తర్వాత వారికి నియామక పత్రాలు సైతం, అంటే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్టుగానే నియామక పత్రం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చాలామంది రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్ అందరూ కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే వారికి ఎకరానికి 20 రూపాయలు ఇస్తాము, మీరు ఒక భూమికి సంబంధించి ఎవరైనా అక్కడ భూమి యజమాని అడిగితే పోయి సర్వే చేయండి అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఆ 20 రూపాయలు కూడా భూ యజమాని ఇస్తారని. ఇదేంటి 20 రూపాయలు ఇస్తే మాకేం సరిపోతుందంటే, సరే 50 రూపాయలు ఇస్తాము, సరే 50 రూపాయల్లో ఎకరం అది భూ యజమాని ఇస్తారు, మీరు తీసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కనీసం వారికి నెలకి ఒక 2000 నుంచి 3000 రూపాయలు కూడా రానటువంటి పరిస్థితి. అలాంటి వారు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్కి వస్తే వారికి అండగా ఉంటామని కూడా మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. వారి సమస్యలను కూడా చాలా శ్రద్ధగా విన్నారు. విని ఖచ్చితంగా ఆ యొక్క సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తానని చెప్పేసి కూడా రెవెన్యూ పరిధిలో పనిచేసేటువంటి లైసెన్స్డ్ సర్వేయర్లకు హరీష్ రావు హామీ ఇచ్చారు. హరీష్ రావు హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ సమస్య వినేవారి తప్ప
పరిష్కారం చేస్తాము, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పే నాదుడే లేకుండా పోయారు. కానీ ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత వారి సమస్య విన్న తర్వాత మీ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది, నేనున్నాను అని చెప్పేసి కూడా హరీష్ రావు వారికి హామీ ఇచ్చారు. సో వారు చాలా సంతోషపడ్డారు. సమస్య రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ఓకే, కానీ సో ఆ విధమైనటువంటి హామీ కూడా ఇంతవరకు మాకు దొరకలేదు. దాదాపుగా 4 నెలలు 5 నెలల నుంచి కూడా మేము తిరుగుతూ ఉన్నాం, వారి దగ్గర తిరుగుతున్నాం, వీరి దగ్గర తిరుగుతున్నాం. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తున్నాం. సర్వేయర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కూడా మేము ధర్నా చేస్తున్నాం. ఆ సమస్యను చెప్పుకుంటుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, సో మేము ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులం కాదు అని చెప్పేసి కూడా మమ్మల్ని అంటున్నారు, మమ్మల్ని అవమానాలకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా వారందరూ ఆవేదనని ఇక్కడ హరీష్ రావు ముందు చెప్పుకున్నారు. కాబట్టి సో వారికి అండగా ఉంటామని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. సో ఇప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆనాటి నుంచి నేటి వరకు కూడా సో రాష్ట్రంలో ఏదైనా సమస్య వస్తే చాలామంది తెలంగాణ భవన్కే వస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. సో వారిని కలుస్తున్నారు, సమస్యలు చెప్పుకుంటున్నారు, పరిష్కారం అయ్యే విధంగా అక్కడ సమస్యకు సంబంధించి చెప్పుకొని పరిష్కారం అయ్యే దిశగా చేసుకొని సంతోషంతో వెళ్ళిపోతున్నారు. సో అట్లా తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్లా ఇవాళ ఉన్నది. చాలామంది సో రాష్ట్రంలో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా సరే సో అందరూ కూడా తెలంగాణ భవన్కే వస్తున్నారు. సో అందుబాటులో లీగల్ టీం ఉంటున్నారు. సో ఈరోజు వచ్చినటువంటి వారికి కూడా హరీష్ రావు అండగా ఉన్నారు. ఇటు 22A బాధితులకు హరీష్ రావు అండగా ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్లకి వారికి కూడా అండగా ఉన్నారు. సో వారి సమస్యల్ని ఇన్న తర్వాత వారికి హామీ ఇచ్చారు, వాళ్ళ తరపున పోరాటం చేస్తాను, నేనున్నానని చెప్పేసి కూడా భరోసా కల్పించారు. రైట్ సైడ్, థ్యాంక్ యూ.